హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, మనకి జూలై నెలలో గురుమూఢమి అనేది వస్తుంది. శుభకార్యాలు ఏవి చేయకూడదంటారు. కాబట్టి ఈ గురుమూఢం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది తెలుసుకుందామండి. చూడండి, గురుమూఢమి మనకి 15 తారీఖున, అంటే ఆషాఢ మాసంలో శుక్ల పాడ్యమి నుంచి మొదలయ్యి శ్రావణ మాసము 15 తారీఖు వరకు ఉందని మనకైతే పంచాంగంలో అయితే ఉంది. ఇందులో మనకి అంటే క్యాలెండర్లో మాత్రం 12 వరకే ఉందని ఇచ్చారు. అసలైతే మామూలుగా 15 వరకే ఉంది. కాబట్టి ఈ నెల రోజులు ఎట్లాగో మనకి ఆషాఢ మాసంలో ఏ కార్యాలు చేయరు కాబట్టి ఈ ఆషాఢ మాసంతో అయితే మనకి గురుముడమి నడిచిపోతుంది. కాబట్టి గురుముడమి కార్యక్రమంలో ఏ పనులు చేయకూడదనేది నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసేయండి. గురుముడమి మాత్రం మనకి జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ నెల రోజులు ఏ కార్యాలు చేయకూడదు. ఈ ఆషాఢ మాసము మనకి మొత్తం వస్తుంది కాబట్టి మనకి టెన్షన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా శుభకార్యాలు చేయాలనుకుంటే భయపడతారు కదండి. మూడాలు ఉంటే కష్టం కదా, అసలే ముహూర్తాలు ఉండవు, ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి ముహూర్తాలు అనేవి అని. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ ఆషాఢ మాసంలో మొత్తం మనకి గురుముడం అనేది నడిచిపోతుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఇదండి మరి గురుముడమి, తెలుసుకున్నారు కదా. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.